If you like this wonderful history, don't forget to like. For more devotional content, subscribe to @swastik9 channel. సరే, ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ తెలుసుకోబోతున్నాం. భక్తి, గట్టి సంకల్పం, వీటికి దేవుడిచ్చే వరం, ఈ మూడింటినీ కలిపిన ఒక శక్తివంతమైన గాథ. అదే శ్రీ అపర్ణాదేవి కథ. తరతరాలుగా మనందరికీ స్ఫూర్తినిస్తూ వస్తున్న ఓ దివ్యమైన చరిత్ర. చూడండి, ఈ చిత్రంలో మనకు శివుడు, పార్వతీదేవి కనిపిస్తున్నారు కదా. వీరిద్దరి దివ్యమైన ప్రేమ కథే మన ఈ రోజు గాథకు మూలం. అసలు వీళ్ళిద్దరూ ఒకటి అవ్వడం వెనుక ఎంత పెద్ద త్యాగముందో తెలుసా? దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, అసలు నిజమైన భక్తి అంటే ఏంటి? దానికి అసలైన పరీక్ష ఏమై ఉంటుంది? రోజూ పూజలు, ప్రార్థనలు చేస్తే సరిపోతుందా? లేకపోతే అంతకు మించిన త్యాగమేమైనా అవసరమా? సరిగ్గా ఇదే ప్రశ్న మన కథానాయిక జీవితంలో ఒక పెద్ద మలుపు తీసుకురాబోతోంది. సరే, ఇక మన కథలోకి వెళ్ళిపోదాం. అంతా అపర్ణాదేవి తీసుకున్న ఒక గట్టి సంకల్పంతో మొదలవుతుంది. ఆ ఒక్క నిర్ణయమే ఈ మొత్తం కథకు పునాది అన్మాట. పర్వతాలకు రాజైన హిమవంతుడికి ఒక కూతురు పుట్టింది. ఆమె పేరే ఉమా. ఆమె పుట్టుక వెనక ఒకే ఒక్క దివ్యమైన లక్ష్యముంది. అదేంటంటే పరమశివుడి మనసు గెలుచుకుని ఆయన్నే భర్తగా పొందాలి. ఆ ఆశయమే ఆమె జీవితం, ఆమె ప్రయాణం అన్నీ నిర్దేశించింది. చెప్పాలంటే ఆమె పుట్టిందే శివుడి కోసం. ఆమెకు పెట్టిన పేరేంటో తెలుసా? అపర్ణ. అపర్ణ అంటే ఏంటంటే కనీసం ఆకులు కూడా తినకుండా జీవించేది అని అర్థం. ఇది కేవలం ఒక పేరు మాత్రమే కాదు. భవిష్యత్తులో ఆమె ఎంత కఠోరమైన తపస్సు చేయబోతుందో బ్రహ్మదేవుడు ముందుగానే చెప్పిన ఒక సూచన అన్నమాట. అంటే ఆమె విధి ఆమె పేర్లోనే దాగి ఉంది. ఇక చూడండి, ఆమె సంకల్పం ఇప్పుడొక కఠోరమైన తపస్సుగా మారింది. తను అనుకున్నది సాధించడం కోసం ఆమె ఎంచుకున్న దారి అస్సలు సులువైనది కాదు, చాలా కష్టమైనది. లక్ష్యం తప్ప మరేదీ ఆమె కంటికి కనిపించలేదు. మనసు మొత్తం దానిమీదే నిలిపి ఒంటరిగా దట్టమైన దండకారణ్యంలోకి ప్రయాణం మొదలుపెట్టింది. ఊరికి, జనాలకి దూరంగా, పూర్తి ఏకాంతంలో తన భక్తిని, తన అంకిత భావాన్ని నిరూపించుకోవడానికి సిద్ధమైపోయింది. ఆమె దీక్ష ఎంత కఠినమైందో ఊహించుకోండి. 1-2 రోజులు కాదు, ఏకంగా యుగాలపాటు ఒంటికాలిమీద నిలబడింది. వేసవిలో మండిపోయే ఎండల్ని తట్టుకుంది. చలికాలంలో గడ్డ కట్టించి చలిని భరించింది. ఇక కుండపోతగా కురిసే వర్షాలైనా, పెనుగాలులైనా ఏవీ ఆమెను కదిలించలేకపోయాయి. ఆమె భక్తి ముందు ప్రకృతి కూడా ఓడిపోయింది. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఆమె తపస్సు ఫలించే సమయం దగ్గరపడింది. కాని అంతకంటే ముందు ఆమె సంకల్పానికి ఒక అసలైన పరీక్ష ఎదురైంది. ఇది కేవలం తపస్సుకి సంబంధించిన పరీక్ష కాదు, ఆమె వ్యక్తిత్వాన్ని, ఆమెలోని కరుణను శోధించే ఒక దైవిక పరీక్ష. అలా ఆమె గాఢమైన ధ్యానంలో మునిగిపోయింది. అడవి అంతా పూర్తి నిశ్శబ్దంగా ఉంది. అంతలో ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ దగ్గర్లోని సరస్సునుంచి ఒక అరుపు వినిపించింది. ఎవరో సహాయం కోసం దీనంగా అరుస్తున్నట్టు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆమె గుండె ఆగినంత పనైంది. ఒక చిన్న పిల్లాడు ఒక భయంకరమైన మొసలి నోట్లో చిక్కుకుని ప్రాణాల కోసం కొట్టుకుంటున్నాడు. వెంటనే ఆ పిల్లాడిని కాపాడదామని ఆమె వెళ్తుండగా ఆశ్చర్యం! ఆ మొసలి మాట్లాడింది. అది ఆమె ముందు ఒక వింతైన, నమ్మశక్యం కాని ప్రతిపాదన పెట్టింది. ఈ పిల్లాడు నా ఆహారం, కాని నేను అతన్ని వదిలేస్తాను ఒకే ఒక్క షరతుమీద. ఇన్నాళ్లు నువ్వు చేసిన తపస్సు ఫలాన్ని మొత్తం నాకిచ్చేయాలి అని అంది. ఆలోచించండి, ఒకవైపు ఆమె జీవితకాలపు కష్టం, మరోవైపు ఒక ప్రాణం. ఇప్పుడు అపర్ణ పరిస్థితి ఏంటి? ఒక పెద్ద డైలమాలో పడింది. ఒకవైపు చూస్తే తన జీవితాశయం, శివుడిని భర్తగా పొందే అవకాశం. మరోవైపు చూస్తే ఒక అమాయకుడైన పిల్లాడి ప్రాణం. దేన్నెంచుకోవాలి? తన స్వార్థం చూసుకోవాలా, లేక పరోపకారం చేయాలా? కాని ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే అంది, పుణ్యమనేది తపస్సు చేసి మళ్ళీ అయినా సంపాదించుకోవచ్చు, కాని ఒక్కసారి పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. ఈ పిల్లాడి ప్రాణం కాపాడటానికి నా తపస్సు ఫలాన్ని మొత్తం నీకే ఇస్తున్నాను అని చెప్పింది. అంటే చూడండి, ఆమె ఆశయం కన్నా ఆమెలోని కరుణే గొప్పదని ఆ క్షణంలో నిరూపించుకుంది.
ఆమె అలా తన తపఃఫలాన్ని దానం చేసిందో లేదో మరుక్షణమే ఆ పిల్లాడు ఆ మొసలి రెండూ మాయమైపోయాయి. అప్పుడు అర్థమైంది ఆమెకు, అదంతా ఒక పరీక్ష అని. ఆమె వ్యక్తిత్వాన్ని, ఆమె కరుణను పరీక్షించడానికి సాక్షాత్తు ఆ పరమశివుడే సృష్టించిన ఒక మాయాజాలం. ఆ పరీక్షలో ఆమె గెలిచింది. ఇక ఆమె చేసిన ఆ నిస్వార్థ త్యాగానికి ప్రతిఫలం దక్కే సమయం వచ్చింది. ఆమె కఠోర దీక్ష ఫలించింది. ఆమెలోని అపారమైన కరుణకు, ఆమె అచంచలమైన భక్తికి పరమశివుడి మనసు కరిగిపోయింది. ఆయన ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. అదన్నమాట ఆమె సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు, ఆమె కల నిజమైన క్షణం. ఆమె త్యాగాన్ని మెచ్చుకుంటూ పరమశివుడు ఏమన్నాడంటే, నీ తపస్సు వృధా కాలేదు, అది నాశనం లేనిది. నువ్వు నీ తండ్రి దగ్గరకు వెళ్ళు, నా భార్యగా స్థానాన్ని సంపాదించుకున్నావు అని వరమిచ్చాడు. ఇంకేముంది, ఆమె కోరుకున్నది దక్కింది. అయితే ఈ కథ కేవలం ఒక పాత పురాణగాథ మాత్రమే కాదు. దాని ప్రభావం, దాని వారసత్వం ఈ రోజుకీ సజీవంగా ఉంది. అసలు ఈ కథకు మన జీవితాలకు ఉన్న సంబంధమేంటో ఇప్పుడు చూద్దాం. ఒక ప్రగాఢమైన నమ్మకమేంటంటే, ఈ పవిత్రమైన కథను ఎవరు శ్రద్ధగా విన్నా, చదివినా వారికి వివాహయోగం సిద్ధిస్తుంది. అపర్ణాదేవి ఆశీస్సులు తప్పకుండా వారికి లభిస్తాయి. ఆమె వారసత్వం ఇప్పటికీ ఎక్కడ సజీవంగా ఉందంటే, ఆంధ్రప్రదేశ్లోని పెద్దాపురంలో ఉన్న అపర్ణాదేవి ఆలయంలో. మనం చెప్పుకున్న ఈ పురాణానికి ఈ ఆలయమే ఒక సజీవ సాక్ష్యం. ఒకవేళ ఈ పవిత్ర స్థలాన్ని దర్శించుకోవాలి అనుకుంటే ఇది అన్నవరం, సామర్లకోట, కాకినాడ లాంటి ప్రధాన పట్టణాలకు చాలా దగ్గరగా ఉంది. కాబట్టి భక్తులు చాలా తేలికగా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడ కేవలం పెళ్లి కాని వారికి వివాహ వరం మాత్రమే కాదు, అమ్మవారిని దర్శించుకుంటే ఐశ్వర్యం, ఆరోగ్యం, శ్రేయస్సు అన్నీ కలుగుతాయని భక్తుల నమ్మకం. అమ్మవారి కరుణ అందరిమీదా ఉంటుంది. సరే, ఇక చివరగా ఒక్క విషయం ఆలోచిద్దాం. అపర్ణాదేవిలాంటి ఇంత గట్టి నమ్మకం, విశ్వాసమున్న కథలు మన ఈ ఆధునిక జీవితాల్లో ఎలాంటి శక్తినిస్తాయి? వీటి నుంచి మనం ఎలాంటి స్ఫూర్తిని